హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కొత్త వీడియో. మనమైతే 2v2 టప్స్ అయితే స్టార్ట్ చేసేస్తున్నాం. మనమైతే వీడియోస్ అయితే చాలా లేట్ అవుతున్నాయి, సారీ ఫ్రెండ్స్. మనమైతే వీడియోస్ అయితే ట్రై చేస్తున్నాం పెట్టడానికైతే. మనమైతే మొబైల్ డీజేయండి ఫ్రెండ్స్. ఫ్రీ ఫైర్ ఇండియా. మేమైతే 2v2 టప్స్ అయితే తిరిగి వచ్చేసినాం. 2v2 టప్స్తో మ్యాచ్కి వెళ్ళాలి ఫ్రెండ్స్ ఎట్లయినా, ఎందుకంటే మన ఇచ్చేది పోతుంది మళ్ళీ. మనమైతే గన్స్ అయితే పట్టాం ఫ్రెండ్స్. మనమైతే అక్కడ ఆఫ్ పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ కూడా ఆఫ్ పెట్టుకోవడం మర్చిపోయాను, సారీ ఫ్రెండ్స్. పోతే పోనీ ఫ్రెండ్స్, ఒక రౌండ్లో అంత ఈజీగా ఎలా పోనిస్తాం ఫ్రెండ్స్. మనం మ్యాచ్ ఎట్లా సరే గెలవాలి ఫ్రెండ్స్. మనం కొట్టకపోయినా మన టీమేట్స్ అయినా కొట్టాలా. మనమైతే వచ్చేసినాం. ఇద్దరైతే ప్యాకప్ అయితే ఇంత ధైర్యం ఉంటే 1 taps ఆడుతుంది ఫ్రెండ్స్. 1 taps ఆడతారు. 1 taps ఆడతారు. 1 taps కావాలి మీకు. 1 taps ఓ కొట్టారు ఫ్రెండ్స్. అతనైతే ఆపోనెంట్ టీమ్మేట్ అయితే మన టీమ్మేట్ కొడతాడో చూద్దాం. సుల్తాన్ వైటీ కొడతాడో చూడాలా ఫ్రెండ్స్. మనమైతే ఒక చచ్చిపోయి మనం చచ్చిపోయాను ఫ్రెండ్స్. అతన్ని చంపి మనం చచ్చిపోయినాం. 1 taps ఆడుతారు ఫ్రెండ్స్ వాళ్ళు. నిజంగా అసలు కోపం వస్తుంది. మనమైతే మనం అంటున్నా టీమ్మేట్ అయితే అసలు కొట్టలేడు, టచ్ కూడా చేస్తలేడు అతన్ని. 57 అయితే పడ్డది. ఓపి సుల్తాన్ వైటీ బ్రో కూడా ట్రై చేస్తుండు. మూమెంట్ అయితే చాలా బాగుంది. ఆపోనెంట్ అయితే చాలా బాగా ఆడుతుండు. కొట్టడం అయితే జరిగింది మనకైతే. ఇలా లాభం లేదు ఫ్రెండ్స్, గెలవాలంటే మ్యాచ్ థామ్సన్ తీయాల్సిందే. మేమైతే రష్కి అయితే వెళ్తున్నాం. మొత్తం అయితే మనం 2 షార్ట్ రేంజ్ గన్స్, 1 లాంగ్ రేంజ్ గన్ అయితే పట్టాం ఫ్రెండ్స్. సుల్తాన్ బ్రో అయితే హెడ్సెట్ అయితే కొట్టేస్తే నాకు చేసిండు. మన సుల్తాన్ బ్రోకి అయితే ఛాన్స్ ఇద్దాం. ఓపి మనమైతే కొట్టడం అయితే జరిగింది. రౌండ్ 1 ఈక్వల్ అయితే ఉంది. మనమైతే రష్కి వెళ్తున్నాం. డెజర్ట్ ఈగల్ అయితే పట్టుకొని ఆపోనెంట్ అయితే చాలా ఇక్కడ సైడ్ నుంచి కూడా రావడం ఛాన్సెస్ ఉంది, కాబట్టి మనమైతే ఇక్కడ సైడ్ చూసుకుందాం. మనకైతే ఏమైతే కనెక్ట్ అవుతలేదు. ఇంతకైనా మంచి ఫ్రెండ్స్. ఓపి MP40తో అయితే వంటపై అయితే కొట్టడం అయితే జరిగింది. సారీ, హెడ్సెట్ అయితే కొట్టడం అయితే జరిగింది. సుల్తాన్ బ్రో అయితే డెజర్ట్ ఆపోనెంట్ ఎనిమీ అయితే డెజర్ట్ ఈగల్తో కన్ఫ్యూజ్ చేసేస్తున్నారు ఫ్రెండ్స్. ఆపోనెంట్ ఎనిమీ అయితే సూపర్ ఆడుతుంది ఫ్రెండ్స్ ఆపోనెంట్ కూడా. మనమైతే WS1 బదులు సారీగా WS1 పడతలేము. M10 పట్టేసి వాళ్ళకు ఇవ్వాల ఫ్రెండ్స్. ఇప్పుడు వాళ్ళు 1 taps ఆడుతున్నారు ఫ్రెండ్స్. ఇంత ధైర్యం ఉంటే వాళ్ళకు ఫస్ట్ మీతో నేసేయాలి ఫ్రెండ్స్. మనం బ్రో అయితే ఇతన్ని చూసుకుంటాడు, ఎందుకంటే కొంచెం నార్మల్ ప్లేయర్ ఉండు. మనమైతే ప్యాకప్ అయితే వేసుకుండు. ఓపి సోనియాతో అయితే మనమైతే కొట్టేసాం ఫ్రెండ్స్.
థామ్సన్ పవర్ ఫ్రెండ్స్. రౌండ్స్ అయితే 2-2 అయితే ఈక్వల్ ఉన్నాయి. మనం డెజర్ట్ ఈగల్ పట్టుకున్నంత రష్గా అయితే వెళ్ళిపోతున్నాం. ఇద్దరు ఒకటే దగ్గర ఉంటారా చూడాలా ఫ్రెండ్స్. బ్రో అయితే తను అయితే కొడుతుండు. ఇక్కడ సైడ్ ఈ బ్రో ఉండు. మనం కొట్టిన బ్రో ఇప్పటిదాకా అక్కడ సైడ్లో ప్యాకప్ వేసాడంట. ఫస్ట్ ఈ బ్రోని ఇద్దరం కలిసి ఫినిష్ చేసేయాలా. ఓపి థామ్సన్తో అయితే అయిపోయాడు. మనమైతే టచ్ అయితే వేసుకొని రావాలా క్యారెక్టర్. ఓ మూమెంట్ అయితే చాలా బాగా ఇస్తుండు. ఓపి థామ్సన్తో అయితే పడిపోయింది బుర్రపాడైతే. మనమైతే జస్ట్ ఒక్క రౌండ్ గెలవాలి ఫ్రెండ్స్, ఛాన్స్ ఇవ్వకుండా గెలిచి తీరాల కూడా ఫ్రెండ్స్. మనమైతే ఇక్కడ సైడ్ అయితే ప్యాకప్ అయితే వేసిండు బ్రో. మనమైతే ఈ బ్రో దగ్గరనే వెయిట్ చేయాలా, ఎందుకంటే బ్రో నా బ్రో చూసుకుంటున్నావు కాబట్టి. సరే మనం కూడా కొట్టేద్దాం. వాళ్ళిద్దరు చూసుకొని లేకపోతే మనం కూడా పోయి పిల్లలు పెడదాము ఫ్రెండ్స్. ఓపి డబ్ల్యూఎస్తో అయితే కొట్టేసాను. ఓపి అక్కడ సైడ్ వస్తా బ్రో, ఇక్కడ సైడ్ వచ్చి నేను. ఓ టచ్తో బాగా ఆడుతుండు. ఓ డెజర్ట్ ఈగల్తో నాకైతే కొట్టేశాడు ఫ్రెండ్స్. ఓ ఇద్దరికి కొట్టేశాడు ఫ్రెండ్స్. అసలు గేమ్ ప్లే బాగుంది. ఇలా పని కాదు ఫ్రెండ్స్. ఇక మనమైతే క్యాంపింగ్ చేసి కొట్టాలనుకుంటా గెలవాలంటే. 3-3 రౌండ్ స్కోర్ అయితే 3-3 సేమ్. ఓ హెడ్ షాట్ అయితే పడిపోయింది థామ్సన్తో. డెజర్ట్ ఈగల్తో కొడతాను. డెజర్ట్ ఈగల్ ఓపి సుల్తాన్ వైటీ అయితే కొట్టేశాడు. ఓకే బాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో అయితే ఇది. టాటా బాయ్ బాయ్, సీ యూ.